రెండవ రోజు ఓటింగ్ అనేది పోటాపోటీగా జరుగుతుంది. నువ్వా నేనా అని చెప్పేసి బరిలోకి దిగారు. చాలా అంటే చాలా టఫ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి పిఆర్ టీం, పబ్లిక్ రిలేషన్స్ టీం ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని బేస్ చేసుకుని చాలా అంశాలని బేస్ చేసుకుని ఓటింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ చూసినట్లయితే అందరికంటే టాప్ ప్లేస్లో అభిజిత్ ఉన్నాడు. అభిజిత్కి 30% ఓటింగ్ అనేది జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా 100% ఓటింగ్ ఉంటే అందులో మంగళవారం ఒక్కరోజు అభిజిత్కు మాత్రమే 30% ఓటింగ్ అనేది జరిగింది. నెంబర్ 1 ప్లేస్లో లీడింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసి లాస్యాకు యూట్యూబర్గా కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఒక ఇన్నోసెంట్ గల్లు సూపర్ అంటే సూపర్గా గేమ్ ఆడుతుంది అనే ఒక పేరుతోటి, అంటే తను ఇన్నోసెంట్గా ఉంది, ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు, అట్లా అని చెప్పేసి హైపర్ అవ్వట్లేదు. ఆ ఇదితోటి సూపర్ ఓట్లు పడుతున్నాయి. సెకండ్ ప్లేస్లో 19% తోటి లాస్యా గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే థర్డ్ ప్లేస్లో వచ్చేసి అలక్య హారిక ఉంది. హారికకు 15% ఓటింగ్ అనేది జరుగుతుంది. హారికకి ఇంకా ఓటింగ్ అనేవి పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈసారి హారిక, అభిజిత్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఫ్యాన్స్ ఇద్దరికి ఓట్స్ అనేవి వేస్తున్నారు. ఏదేమన్నప్పటికీ హారిక కూడా ఓటింగ్లో పుంజుకుంది. 3వ ప్లేస్లో ఉంది. 15% తోటి ఈ వారం సేఫర్ జోన్లోనే ఉంది. ఇలా ముగ్గురు ఖచ్చితంగా సేఫర్ జోన్కి ఆల్రెడీ వెళ్ళిపోయారండి. తర్వాత ఉంది కుమార్ సాయికి వచ్చేసి ప్రజెంట్ మంగళవారం వచ్చేసి 13% ఓటింగ్ అనేది జరిగింది. ఓవరాల్గా పోల్స్ ఎండ్ అయ్యేసరికి కుమార్ సాయి కూడా సింపతి ఓట్స్ తనకి లాస్ట్ వీక్ నామినేట్ చేశారు, అంతకుముందు నామినేట్ చేశారు, బోట్ టాస్క్లో కూడా దిగిపోయాడు. తను నేను సింగిల్గా ఆడుతున్నానని చెప్తున్నాడు, ఎవరితో మింగల్ అవ్వట్లేదు. ఏదేమైనప్పటికీ ఓట్లు అయితే పడుతున్నాయి. 13% తోటి 4th ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ ముగ్గురు సేఫర్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు సేఫర్ జోన్లోకి వెళ్తున్నారు ఏంటనేది మీకు నేను అప్డేట్స్ ఇస్తుంటాను. ఆ తర్వాత సయ్యద్ సోహెల్ ప్రజెంట్ 10% ఓటింగ్ తోటి 5th ప్లేస్లో ఉన్నారు. సయ్యద్ సోహెల్ గారు, ఈయనకు కూడా మంచి ఓటింగ్ అనేది జరుగుతుంది. చూడాలి ఎలా ఓటింగ్ అనేది పడుతుంది. ప్రస్తుతానికైతే నెక్ టు నెక్ ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటికి సేఫ్ జోన్లో అయితే లేరు. ప్రజెంట్ అయితే మాత్రం 5th ప్లేస్లో ఉన్నారు 10% ఓటింగ్ తోటి. రాబోయే రోజుల్లో ఈయనకి ఇచ్చేటువంటి స్క్రీన్ స్పేస్ ఈయన ఏ విధంగా ఆడతారు బట్టి ఓట్లు అనేవి పుంజుకుండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 5th ప్లేస్లో ఉన్నారు. తర్వాత 6th ప్లేస్లో స్వాతి దీక్షిత్. ఈవిడ గ్లామరు, అందంతో పాటు ఏంటంటే రాగానే నామినేట్ చేశారు అని ఏదైతే సాయి కుమార్ విషయంలో వర్కౌట్ అయ్యిందో అదే విషయం ఈమె విషయంలో కూడా వర్కౌట్ అవుతుంది. ఈమెకు కూడా ఓట్స్ బాగానే పడుతున్నాయి. 8% ఓటింగ్ తోటి 6th ప్లేస్లో ఉన్నారు. ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే సేఫర్ జోన్లోకి రాలేదు. ఆ తర్వాత లీస్ట్ పొజిషన్లో అందరికంటే ప్రజెంట్ వచ్చేసి 5% ఓటింగ్తో మంగళవారం ఓటింగ్లో 7th ప్లేస్లో ఉన్నారు. ఇది ఓవరాల్గా లాస్ట్ పొజిషన్లో వచ్చేసి ప్రజెంట్ అయితే మెహబూబ్ ఉన్నారు. రోజు రోజుకి మారుతూనే ఉంటుంది. ప్రస్తుతానికైతే డేంజర్ జోన్లో ఉన్నారు. నెక్ టు నెక్ ఓటింగ్ సయ్యద్ సోహెల్కి, అలాగే స్వాతి దీక్షిత్కి, మెహబూబ్కి, వీళ్ళ ముగ్గురికి మధ్య నెక్ టు నెక్ ఓటింగ్స్ అయితే పడుతున్నాయి. ఇంకా పైన ఉండే పొజిషన్లో లాస్యా, హారిక పొజిషన్స్ కూడా ముందుకు వెనక్కి చేంజ్ అవుతున్నాయి. ఇది లేటెస్ట్ అప్డేట్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.